హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్షూ 20. సో ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే గోవాకి వచ్చినాం. అండ్ చెప్పాలంటే నా డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాను. సో చాలా చాలా ఆనందంగా అనిపించింది. నేను పర్సనల్గా ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అని ఎలా టికెట్స్ బుక్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రావెల్ చేసే ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అది ఫస్ట్ టైం జర్నీ కావడంతో నేను కొంచెం ఎక్సైటెడ్గా అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో డూస్ అండ్ డోంట్స్ ఎక్కడైనా ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆల్రెడీ వెళ్ళని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే ఏంటి అంటే ఇక్కడ మేము ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నాము. కానీ ఏంటంటే మాకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ట్రావెల్ చేసి ఉన్నారు, అయినా కానీ కొన్ని తప్పులు అయితే చేశారు. సో అవి దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పులు అనే కానీ ఏంటంటే మామూలుగా అయితే చెక్అవుట్ ఉంటుంది కదా, చెక్ ఇన్ దగ్గర ఏవైతే తీసుకోవాలో తీసుకోకూడదు, లగేజ్ ఎంత వెయిట్, తర్వాత మనము ఫ్లైట్లో ఎంత వెయిట్ తీసుకోవచ్చు, లగేజ్గా మనము మామూలుగా కార్గో వేస్తారు కదా దానికి ఎంత వెయిట్గా తీసుకోవచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే లైక్ కొట్టిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఫ్లైట్ విషయానికి వస్తే మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి దబోలిం గోవా ఎయిర్పోర్ట్ వరకు అయితే బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్. ఫ్లైట్ వచ్చేసి మాకు ఇన్ అండ్ అవుట్ అంటే అప్ అండ్ డౌన్ అయితే మాకు ఒక 6,000 అయితే పడింది, ఇంక్లూడింగ్ ఆల్ చార్జెస్, ఆల్ అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో, అన్ని జిఎస్టీ అన్ని కలిసి. సో మాకు అయితే 3,000 చిల్లర అయితే పర్ ట్రిప్కి అయితే పడింది. సో మేము అప్ అండ్ డౌన్ మొత్తం అయితే ఫ్లైట్లోనే వస్తున్నాము. సో ఇప్పుడైతే మేము గోవా ఆల్రెడీ వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్తే బాగుంటుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ జర్నీ, ఎవరైతే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు ఒక మంచి మెసేజ్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో టికెట్స్ చెప్పినాను కదా, మాకు ఒక 6,000 అప్ అండ్ డౌన్ అయితే పడినాయి టికెట్స్. మేము ఇవాళ నుంచి ఒక 5 డేస్ వరకు గోవాలోనే ఉంటాము. అండ్ మండే మార్నింగ్ ఫ్లైట్ అయితే ఉంది, రిటర్న్ ఫ్లైట్ హైదరాబాద్కి. సో ఇప్పుడు మనము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో మేక్ మై ట్రిప్ కానీ, రెడ్ బస్ కానీ, మళ్ళీ తర్వాత పేటిఎం, మా ఫ్రెండ్ అయితే పేటిఎం నుంచి బుక్ చేశాడు. సో మేము వచ్చింది హైదరాబాద్ నుంచి వెళ్ళి గోవాకి 3 మెంబర్స్. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి సౌత్ గోవాకి అండ్ నార్త్ గోవాకి మధ్యలో ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ఒక ఇండిపెండెంట్ హోమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఎలా అంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం ఈ టూర్ కూడా హోమ్ టూర్, మేము తీసుకున్న ఇండిపెండెంట్ హౌస్ ఫర్ 2 డేస్కి. ఇక్కడ సౌత్ గోవాలో 2 డేస్ ఉంటాం, మన నార్త్ గోవాలో ఇంకో 2 డేస్ ఉంటే లాస్ట్ ఒక డే రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆ వీడియో కూడా ఇలా కంటిన్యూ చేస్తాను. సో మా ఫ్లైట్ వచ్చేసి 5:30కి అయితే అయితే మనమైతే 2 hours ముందు అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే చెక్-ఇన్స్ చాలా ఉంటాయి. సెక్యూరిటీ రీజన్ వల్ల వాళ్ళు బాగా చెక్ చేసి, ఒకవేళ మనము టైం ఉంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏవైతే మన దగ్గర అసలు ఫ్లైట్లో తీసుకురాని ఐటమ్స్ కొన్ని ఉంటాయి అవి చెక్ చేసి మళ్ళీ ఎంట్రీకి వెళ్ళి మళ్ళీ డబుల్ చెక్ చేస్తారు. సో దానికి టైం ఉండాలంటే మనం అయితే 2 hours ముందు మన ఫ్లైట్ టికెట్ ఉంటుంది కదా, దానికంటే 2 hours ముందు మాత్రం మనం అయితే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. తర్వాత మీరు ఒకవేళ లగేజ్ కనుక చూసుకుంటే, మీరు సూట్ కేస్ కానీ మన బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి మనం 15 kgs వరకు అయితే కార్గోలో వేయడానికి, అంటే మామూలుగా వేయడానికి. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఒక 7 kgs వరకు అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో అప్రాక్సిమేట్ ఉన్నా పర్లేదు, ఒక 14-13 kgs వరకు అయితే చేసుకోండి. ఎందుకంటే రిటర్న్లో మళ్ళీ తీసుకెళ్తాం కాబట్టి ఒక 12 to 13 kgs ఉండేటట్టు ఫస్టే లగేజ్ మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ ఒక వెయిట్ చేసుకొని దాని ఎయిర్పోర్ట్కి వస్తే ఇంకా మంచిది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏవైతే లగేజ్ ఏదైతే మన కార్గోలో వేస్తామో, అంటే
సూట్ కేస్ లాంటి మన బ్యాగ్స్ లాంటివి ఎక్కువ పెట్టుకుంటాం కదా. సో దానిలో ప్లీజ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఏమి పెట్టవద్దు. ఏవైతే హ్యాండ్ బ్యాక్ ప్యాక్స్ ఏవైతే ఉంటాయో మనం మనతో క్యారీ చేసుకోవడానికి దాంట్లో అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉన్నా మళ్ళీ మీరు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, అనౌన్స్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అంతా సెట్ చేయడం టైం సరిపోదు. సో మీరు మేక్ షూర్ మీరు మాత్రం లగేజ్ ఏదైతే మనము 15 kgs అనుకున్నామో అందులో మాత్రం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది పెట్టవద్దు. ఎలక్ట్రానిక్ ఐటమ్సే కాదు, మళ్ళీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మేజర్లీ పెట్టవద్దు. అండ్ హ్యాండ్ బ్యాగ్ అంటే ప్యాక్స్ కానీ మన దగ్గర ఉండి మనము ఫ్లైట్లో ఎక్కినప్పుడు మన తోటి ఉండేదానికి 7 kgs అని చెప్పాను కదా. ఆ 7 kg బ్యాగ్లో మీరు అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, ఇన్క్లూడింగ్ పవర్ బ్యాంక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అది కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ అనగానే ఏ షార్ప్ ఐటమ్ అయినా, సో ఎగ్జాంపుల్ నైఫ్ అండ్ ఆల్సో చిన్న స్క్రూస్, సూదీలు, ఇవన్నీ షార్ప్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నాట్ అలౌడ్ ఇన్ ద ఫ్లైట్. ఓకే, సో అవి మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిందే. సో ఒకవేళ చిన్న పిన్నీస్ ఉన్నా కానీ మీ లగేజ్ మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ తర్వాత వెరిఫై చేస్తారు, అది మళ్ళీ అది తీసుకొని మళ్ళీ వాళ్ళు మాత్రం రిటర్న్ ఇవ్వరు. షార్ప్ ఆబ్జెక్టివ్స్ అసలు నాట్ అలౌడ్ అనమాట. సో ఇది ఇక్కడనే మా ఫ్రెండ్స్కి అయితే చాలా టైం అంటే వేస్ట్ అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ట్రావెల్ చేసి ఉన్నా కానీ వాళ్ళు ఈ తప్పైతే చేసినారు. నేను చేయలేదంటే నాకు ఆల్రెడీ నేను వెబ్సైట్లో చూసుకున్నాను ఇవి ఉండొద్దు చేయొద్దు అన్నది. సో దాని ప్రకారం అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు మనకు 2 చెక్-ఇన్స్ ఉంటాయి. ఒకటేమో లగేజ్ బ్యాగ్ ఇస్తాం కదా, అక్కడ లగేజ్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత మనకైతే ఒక బోర్డ్ పాస్ ఇస్తారు. దాని త్రూ మళ్ళీ తర్వాత మన దగ్గర ఏదైతే మన బ్యాక్ ప్యాక్ ఏమైతే పెట్టుకున్నామో అన్ని ఆర్నమెంట్స్ మళ్ళీ అవన్నీ ఏ బ్యాగ్ కూడా ప్యాకింగ్ ఉన్నా కానీ తీసేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఓపెన్గా ఒక బాక్స్లో వేసి మళ్ళీ దానికి స్కానింగ్ అవుతుంది. సో ఎందుకంటే దానిలో నేను చెప్పినాను కదా, షార్ప్ ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నాయో అది డిటెక్ట్ చేయడానికి మళ్ళీ స్కాన్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక బై మిస్టేక్ మీకు తెలియకుండా ఏమైనా షార్ప్ ఆబ్జెక్టివ్స్ అక్కడ పెట్టుకున్నారు అనుకోండి, సో అది మాత్రం మళ్ళీ వాళ్ళు అక్కడ ఆపేసి మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇక్కడ మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేయించేసి ఇక్కడ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ అన్ని చెక్ చేస్తారనమాట, దేంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి. సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ రివర్స్ పంపించి మళ్ళీ చెక్-ఇన్కి చేస్తారు. ఇక్కడ మీరు టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మరియు మీరు ఆల్రెడీ ఫ్లైట్లో జర్నీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినా కానీ కొన్ని మిస్టేక్స్ మనం చేస్తుంటాం, ఇవి కూడా అవాయిడ్ చేస్తే ఇంకా మంచి టైం సేవ్ చేసుకోవచ్చు. 2 hours ముందు రమ్మనడానికి కారణం ఏంటంటే, సో ఇవే మేజర్గా ఇలాంటి చెక్-ఇన్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మన బ్యాగ్స్ మన చేతిలోకి వచ్చిన తర్వాత సో డైరెక్ట్ డిపాచర్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్లో ఇంకేం చెకింగ్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎయిర్పోర్ట్ కూడా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మన వ్లాగ్ నా ఎక్స్పీరియన్స్ అలాగే నా కెమెరాతో నేను ఎలా జర్నీ చేశాను, అలా ఫ్లైట్ జర్నీ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ గోవా వచ్చిన తర్వాత సౌత్ గోవా ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ మేము ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము, అది కూడా చూపెడతాను. చాలా బాగుంది ఇండిపెండెంట్ హౌస్. ఇదేంటంటే ఫీల్డ్ స్టోన్ అపార్ట్మెంట్ అని, దాంట్లో ఆల్రెడీ రెసిడెన్షియల్ ఉన్నాయి రూమ్స్. సో దాంట్లో మేము ఒక 1 BHK తీసుకున్నాము, చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్. మీరు ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, చూసినాక మీకు నచ్చింది అనుకో నేను ఇక్కడ వాళ్ళ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీకు నచ్చితే ఒకసారి కింద కమెంట్ చేశారనుకోండి, నేను వాళ్ళ నంబర్ కానీ అన్ని కూడా పెడతాను. ఇప్పుడైతే కంప్లీట్గా వీడియో చూడండి. చూసే ముందు మాకైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా బూస్టప్ అవుతా అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో నిన్న నైటే ప్యాకింగ్ చేసుకున్నాను, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది. సో రెడీ అయితే అయిపోయినాను, 1 o'clock లేచాను. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మేము 3 వెళ్తున్నాం అని చెప్పాము కదా, అందులో ఒకడు మేము ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేడు.
అదొక ట్విస్ట్. ఎందుకంటే వాడు కాల్ చేస్తే ముగ్గురం కలిసి వెళ్ళాలి, లేదంటే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. 5:30 AM ఉన్నప్పటికీ కూడా 2 hours ముందు అయితే వెళ్ళాలని మా టార్గెట్. సో ఇంకా వాడు కాల్ చెప్తాడో చూడాలి. అట్ లాస్ట్ వాడైతే కాల్ లిఫ్ట్ చేసిండు అండ్ గబగబా అయితే విత్ ఇన్ టైంలో అయితే మమ్మల్ని రీచ్ అయిపోయినాడు. మేమందరం కలిసి ఒక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. వీడు శ్రీకాంత్ గారు. సో గాయ్స్, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఎయిర్పోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉంటుందో ఏముంటుందో అనేది జర్నీ. సో చూడాల్సిందే. శ్రీకాంత్ ఎయిర్పోర్ట్ వచ్చినామా? చేసినాం. చలో షురు. అరే ధ్రు, హాయ్, హలో. ఎక్సైటెడ్. చూస్తున్నారు కదా, ఇదే లగేజ్ చెక్ ఇన్ పాయింట్ అనమాట. ఇక్కడ చెప్పినట్టు మనకు ఏదైతే లగేజ్ ఉందో 15 kgs మళ్ళీ తర్వాత దానికి ట్యాగేజ్ ఇస్తారు ఇక్కడనే. సో ఇంత పెద్ద రష్ అయితే ఉంది. మనం అయితే ఇలా చెక్ ఇన్ చేసుకొని ముందరికైతే ఫార్వర్డ్ అయిపోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మేము కాంబో టికెట్స్ అంటే మేము ముగ్గురం కలిసి పోతున్నాం కాబట్టి ఒక దగ్గర టికెట్స్ మేము బుక్ చేసుకున్నాం కాబట్టి సో మాకు ఎలిజిబిలిటీ 45 kgs వరకు అయితే ఉంది. సో డిపెండ్స్ ఆన్ ఈచ్ 15 kgs కాకుండా ఓవరాల్గా ఇప్పుడు కాంబో మొత్తం కలిసి ఒక దగ్గర బుక్ చేసుకున్నాం కాబట్టి 45 kgs వరకు అయితే మనము ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక బ్యాగ్లో 20 kgs, ఒక బ్యాగ్లో 10 kgs, ఒక బ్యాగ్లో 15 kgs అట్లా ఉంటాయి కదా. సో ఓవరాల్గా అక్యుములేట్ చేసి 45 kgs, ఒక 1 kg అటు ఇటు ఉన్నా కానీ ఏమన్నారు. కానీ ఎక్స్ట్రా 1 kgకి డిపెండ్స్ అపాన్ ది ఫ్లైట్. డొమెస్టిక్ అయితే అలాగుంది, ఇంటర్నేషనల్ అయితే అలాగుంది. బ్యాగేజ్ ఛార్జెస్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకైతే ఛార్జెస్ ఇంక్లూడ్ చేస్తుంటారు. ఇది ఇన్ఫర్మేషన్ బోర్డు. ఇన్ఫర్మేషన్ బోర్డు ఏంటంటే మనకు ఏ ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీకు వస్తుంది. సేమ్ రైల్వే స్టేషన్లో మనకు ప్లాట్ఫామ్ చూసుకుంటాం కదా, అట్లనే మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనమాట ఇది. సో ఇక్కడ ఏ నెంబర్ మీద వస్తుందో ఆ నెంబర్కి పోయి మనం అయితే బోర్డింగ్ కావాలి. ఓకే, టైం లేదు, వెళ్ళిపోతున్నాము. We are going to Goa. Chalo, bye bye. Hey. Hello, Delhi. Passengers traveling on 68743 to Goa. గోవా అంట ఫైనల్. సో అదేమన్నా ఫైనల్ అనౌన్స్మెంట్. మాకైతే లేట్ అయిపోయింది చెక్ ఇన్ చేసేసరికి. ఎందుకంటే ఇక్కడ శ్రీకాంత్ అండ్ ధ్రువ్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ బ్యాగేజ్లో యాజ్ పర్ మేము అనుకున్న ప్రకారం అయితే వాళ్ళు పెట్టుకోలేదు. ఒకడేమో బ్యాగేజ్లో పవర్ బ్యాంక్ పెట్టుకున్నాడు, ఇంకొకడేమో కొన్ని ఆబ్జెక్ట్స్ అవైతున్నాయో తీసుకురావద్దో తీసుకొచ్చినాడు. సో అలా టైం అయితే వేస్ట్ అయిపోయింది మాకు. సో మీరు అలా తప్పు చేయకండి. నెక్స్ట్ ఇప్పుడైతే మాకు టైం అయిపోయింది కాబట్టి గబగబా ఉరకాల్సిందే. ఉరికి మేమైతే ఫ్లైట్ని క్యాచ్ చేయాల్సిందే. Air India Star Alliance flight number AI554 to Delhi will soon be ready for boarding. We would like to invite serving members of our esteemed armed forces from Army, Air Force. We are late. Passengers traveling first class. This is Photo తీసుకురా. Star Alliance అంతే టెన్షన్ ఉండకపోతే ఎయిర్పోర్టే బాగా టెన్షన్ అయ్యింది. సెక్యూరిటీ చెక్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఫ్లైట్ అది అలవాటు అయిపోతుంది నాకు. జాగింగ్ చేస్తా కదా. హలో
లేట్ అయిపోయింది. హలో అయిపోయిందా? చాలా లేట్ అయిపోయింది, అందుకనే మేము అనగాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నాను. అది ఎక్కడ సార్? మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అట్లనే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. మనం డొమెస్టిక్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో ఇప్పుడైతే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నాకు కొంచెం వరిగా ఉంది, అట్లా అట్ ద సేమ్ టైం అది ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లుంటుందో చూడాలని ఉంది. సో చూద్దాం ఎట్లా అవుతుందో. ఫ్లైట్ అయితే స్లోగా స్టార్ట్ అయిపోయి కొంచెం స్పీడ్ అయితే పెంచింది. మన గుండె కూడా అంతే స్పీడ్గా అయితే కొట్టుకుంటుంది. సో ఎగ్జైట్మెంట్గా ఉంది, ఫీల్డ్లో మస్తు అనిపిస్తుంది. మరి అంత డిఫరెన్స్ ఏమనిపిస్తుంది కానీ బట్ చాలా టెన్షన్గా ఉంది. ఒకసారి చూడండి, ఫ్లైట్ అయితే మెల్లగా స్లోగా స్పీడ్ పెంచేసింది. సో టేక్ ఆఫ్ అయితే ఇచ్చేస్తుంది. చాలా స్పీడ్ అంటే నాయిస్ అయితే మరి ఘోరంగా వచ్చింది. నాయిస్ అయితే సో ఒకటేసారి ఆ మేఘాలకైతే దూసుకైతే పోయింది. సో ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనబడుతుంది. మేఘాలు మొత్తం వైటిష్గా స్నో లెక్క, ఎంత మంచిగా స్నో పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి కదా, అట్లనే కనబడుతుంది అది. సో మనకు కింద అయితే ఏం కనబడట్లేదు. అదే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. సూపర్ కదా, మస్తు ఉంది కదా. వావ్, క్రేజీగా ఉంది బ్రస్, క్రేజీ అంటే క్రేజీగా ఉంది.
అక్కడ చూస్తున్నారు కదా, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా కనెక్టివిటీ కేబుల్ బ్రిడ్జ్ అది. సో సేమ్ మన హైదరాబాద్లో ఎలా కేబుల్ బ్రిడ్జ్ ఉందో అంతకన్నా అందంగా ఉంటుందంట కేబుల్ బ్రిడ్జ్. సో పంజిమ్ దగ్గరలో ఉంటుంది అది. సో చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మీరు చూసినా కదా వాటర్ పైన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా. సో దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే మనది ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం గోవా డబోలిమ్ ఎయిర్పోర్ట్కి అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే మనము. సో గోవా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినామే. ఇప్పుడైతే మన బిలాంగింగ్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకైతే ఒక వెహికల్ అయితే ఉంటుంది. ఏంటంటే సో ఒక బస్సు ఉంది. ఆ బస్సు మన కరెక్ట్ మన లగేజ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. మనం ఇప్పుడైతే బస్సులో ఎక్కాలి. ఆ బస్సులో ఎక్కి మనమైతే ఎంట్రీ వరకు అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనము ఫస్ట్ మనం లగేజ్ చేసాం కదా. సో లగేజ్ అని తీసుకొచ్చి మనకు ఎయిర్పోర్ట్ మధ్యలో ఉంటాయి కదా. సో అక్కడ ఇస్తారు, అక్కడ మనం తీసుకోవాలి. వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ దిగి మనం తర్వాత మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి మనం పోవాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం లగేజ్ తీసుకోవడానికి వెళ్తాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మనం లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక లైన్గా ఇలా వస్తాయి. మన ఏవైతే ట్యాగ్ వేసారో అక్కడ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ ట్యాగ్ ప్లస్ మన కోడ్ మ్యాచ్ చేసుకొని మన బ్యాగ్ మనం తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోవాలి. సో మీరు చూస్తుంటే ఇక్కడ మనకి 2 బ్యాగ్స్ సేమ్ కనబడుతున్నాయి కదా. సో అందుకనే మనకు అక్కడ ట్యాగ్ వేసారు కదా, మనమైతే డబుల్ చెక్ చేసుకోవాలి. ఇది మన బ్యాగ్ మీదే మన నేమ్ చెక్ చేసుకొని తీసుకెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే డూప్లికేట్ వర్క్ అవుతుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. వేరే వాళ్ళ బ్యాగ్ మనం తీసుకున్నాం, మన బ్యాగ్ వేరే తీసుకున్నా మళ్ళీ అది రచ్చ అవుతుంది. అందుకనే మనం మంచి కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకొని మన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకి అయితే వచ్చినాము. ఇప్పుడైతే మనం ట్యాక్సీ తీసుకొని మనం ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అకామిడేషన్, సో అక్కడ దాకా అయితే మనము ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ క్యాబ్స్ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మనకు ఓలా ఊబర్ లాంటివి అయితే ఇక్కడ పనిచేయట్లేవు. సో అందుకనే ఇక్కడ కౌంటర్ దగ్గర మేమైతే మాట్లాడుకొని సో డైరెక్ట్ అయితే తీసుకుని వెళ్తున్నాము. మా అకామిడేషన్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికైతే తీసుకెళ్తున్నాము. వార్కా సో ఫీల్డ్ స్టోన్ అపార్ట్మెంట్ మేము అపార్ట్మెంట్ లాగా బుక్ చేసుకున్నాం. ఇక్కడికి వెళ్తున్నాము. సో నేను నిద్రలేదు, అందుకని సో కొంచెం నేను బాగా అలసిపోయాను. నేను ఆఫీస్ ఉండే కదా, సో డైరెక్ట్గా నేను వచ్చేసాను ఫ్లైట్ ఎక్కడానికి. రెస్ట్ లేకుండే ఆల్మోస్ట్ అంతే. ఎందుకంటే నాది 11కి లాగౌట్ చేసి 12:30కి అట్లా న్యాప్ వేస్తే 1 o'clock మళ్ళీ లేచి వర్క్ చేసుకుని మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి చేసేసరికి నాకు 2:10 అయింది. సో 2:10 అయింది. నాకు కూడా ఆల్మోస్ట్ నిద్ర లేదు. అందరం అలాగే ఉన్నాము. మనమైతే రూమ్కి వెళ్ళి మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా పడుకొని ఒక 2-3 hours మంచి న్యాప్ వేసిన తర్వాత అప్పుడు మనము గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ప్లాన్ చేద్దాం అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలన్నది. సో ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్తున్నాం. మనం అది ప్లేస్ పేరు ఏమన్నారా? ఫీల్డ్ స్టోన్ అపార్ట్మెంట్. ఓకే. సో గైస్ అంతే 28 kilometers చూపిస్తున్నా. 28 kilometers. సో ఇది ఎయిర్పోర్ట్. ఇది
ఈ సౌత్ గోవాలో మేము ఉండబోయే 2 డేస్కి ఇదే మా నివాసం. అంతేనా? వనవాసం కాదురా, నివాసం. అదే మళ్ళీ చేసిండు. సో ఇదేనారా మనది? అక్కడే. సో అదే చూసినట్టే ఉంది రా, సేమ్ అలా చూసినట్టే ఉంది మొత్తం. మనం ఉండబోయే స్టే వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడి నుంచి వ్యూ ఇది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్లో. ఇక్కడ 2 నైట్స్ 3 డేస్ ఉంటున్నాం ఇక్కడ సౌత్ గోవాలో. ఇది లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇది హాలు. మేము తీసుకుంది సింగిల్ బెడ్రూమ్, ఎక్స్ట్రా మ్యాట్రెసెస్ ఇచ్చారు. అదే ఇక్కడ సోఫాస్ ఉంది కదా, సోఫా కమ్ బెడ్ అది. ఇది హాల్ వ్యూ. అలా చిన్నగా ముందుకెళ్తే మనకైతే కిచెన్ కూడా ఉంది, ఒక టీవీ కూడా ఉంది. మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. సో టీవీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. కిచెన్లో అయితే చాలా నీట్గా ఉంది. ఒక ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ ఆల్సో మనకు ఎలక్ట్రిసిటీ బ్యాకప్గా ఇన్వర్టర్ కూడా ఇచ్చారు దీంట్లో. సో వాటర్ వచ్చేసి అక్వాఫిన్ వాటర్, ఇది ప్యూరిఫైర్ ఇది. సో అవే వాటర్ యూజ్ చేసుకోవాలి మనము. చాలా అన్ని వెజిల్స్ ఉన్నాయి, మనం కుక్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. మేము ఒకవేళ బయట ఫుడ్ నచ్చకుంటే అక్కడ హోమ్ స్టే కదా ఇది, సో కుక్ కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది, ఇండక్షన్ స్టవ్ ఇది. సో డస్ట్బిన్, సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా అనిపించింది ఇక్కడ. చూస్తున్నారు కదా, స్టాక్ తెచ్చుకోవడం ఆలస్యం. సో అన్నీ వేసుకొని తాగడమే. నేను అంటుంది కూల్ డ్రింక్స్, కాఫీస్ అట్లాంటివి. గోవాకి వచ్చింది కూల్ డ్రింక్ తాగడానికే కదా. సో ఇలా డైనింగ్ టేబుల్ కూడా ఉంది. సో పదండి ఇప్పుడు మీకు ఒక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సింగిల్ బెడ్రూమ్, బాగానే ఉంది, స్పేసియస్గా ఉంది. ఇది బాత్రూమ్. ఆల్రెడీ వీళ్ళు టైర్డ్ అయిపోయినారు, 2 పడుకున్నారు. సో ఇది అంటే 3 కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాట్రెసెస్ తీసుకోవచ్చు, లేదంటే బయట ఇంత ముందుకు మనం హాల్లో చూసాం కదా సోఫా కామ్ బెడ్, దాంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పడుకోవడానికి. సో ఇక్కడ ఈ విండో నుంచి ఇది వ్యూ. గోవా, సౌత్ గోవాలో ఫీల్డ్ స్టోన్ అపార్ట్మెంట్లో నుంచి ఈ వ్యూ. సో డ్రెస్సింగ్ టేబుల్ కమ్ మనము బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఐరన్ బాక్స్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి దీనిలో. సో ఫ్యామిలీ అయితే వస్తే మంచిగా కంఫర్టబుల్గా మంచిగా ఉండొచ్చు, అంతా బాగుంది. నెక్స్ట్ టైం కూడా నేను ప్రిఫరబుల్లీ ఇక్కడికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసి బాల్కనీ. 2 డేస్కి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అనుకుంటున్నారా? ఏదో చూపించాలనుకుంటున్నాను, చూపించబోదేంది ఇట్లా టూరు. చాలా మంచిగా అనిపించింది కాబట్టి చూపిస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఒక కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి గోవా సిరీస్ వస్తుంటుంది. సో గోవాలో మేము ఎలా ఎంజాయ్ చేసినాము, ఏం తిన్నాము, ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా ఫన్ ఎంజాయ్ చేసినాము, మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ మీకైతే నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో క్రేజీగా ఉండకపోతే వీడియో మాత్రం ఇప్పుడైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే కంపల్సరీ కొడితేనే కదా ఇంకా వేరే వాళ్ళకి రికమెండేషన్స్ వెళ్తాయి. సో అది ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది సంగతి. సో స్టే ట్యూన్.